పేజ్ నెంబర్ వచ్చి 611. పేజ్ నెంబర్ వచ్చి అందరు తీయాలి 611. ఈరోజు మంచిగా మాట్లాడుకుందాం. ఈరోజు అనుకూలమైన సమయం గురించి మాట్లాడుకుందాం, దినముల గురించి మాట్లాడుకుందాం. యెషయా 49వ అధ్యాయము 8వ వచనం చదవగలిగిన వాళ్ళు మైక్లో చదవండి. 8వ వచనం, ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు, టిక్కులు పెట్టుకోండి, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని, నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, బయలువెల్లుడి అని బంధింపబడి వారితోను, బంధింపబడిన వారితోను బయటకి రండి అని వారితోను చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం చెబుతుండగా తండ్రి, నాకు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాలో నుండి మీరు మాట్లాడండి, నేర్పించండి తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనసును కూడా వీరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ ఆత్మచేత మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మను మా పైన ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. అందరం కూర్చున్నామా? హల్లెలూయా. అందరూ కూర్చోండి. స్తోత్రం. పోయిన వారం ఏం వాక్యం చెప్పాను అందరు గుర్తుందా? కూర్చోవాలి నాన్న, కూర్చోండి అందరు. చూస్తున్నారా? 611 పేజ్ నెంబరు 49 యెషయా 8వ వచనం. ఓకేనా? అక్కడ ఏమన్నది ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకున్నామా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా అన్నట దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని. చాలా బాగుంది. ఏందంట? అనుకూల సమయమందు నీ మొర విని నీకు ఉత్తరం ఇచ్చిన. ఎప్పుడు ఈ అనుకూల సమయం ఏంటంటే మంచిగా గుర్తుపెట్టుకోండి. ఈ అనుకూల సమయం నామకం చూడాలి. అయిపోయింది కదా వాక్యం చదివేటప్పుడు, వాక్యము తర్వాత అనుకూల అన్నది అక్కడ పెట్టుకోండి. కానీ మాకు తర్వాత అయిపోయిన తర్వాత నన్ను చూడండి. అందుకని నేను బుక్స్, పెన్నులు ఇచ్చిన అందరికీ నేను రాసుకోవాలని. ఎందుకు గుర్తుపెట్టుకోండి. రాసుకుంటే చెప్పినప్పుడు రాసుకుంటుంటా అంటే గుర్తు మనకు అది ఉండిపోతుంది, అది మనలో నిండిపోతుంది, అది ఉండిపోతా ఉంటుంది. అర్థమైంది? అందుకనే పిల్లలు కూడా చెప్తున్నా అంటే డిక్టేషన్ చెప్పి చెప్తా అంటే రాపిస్తా అంటారు. పుస్తకంలో ఉంటుంది కానీ మళ్ళీ నోట్స్ రాపిస్తుంటారు. ఏం చేస్తుంటారు? వీళ్ళకి రాగానే మనం హోంవర్క్ చేస్తాంటారు, తెగ హోంవర్క్లు చేస్తాంటారు, చూస్తుంటారు. అది ఏం హోంవర్క్ కాదు, అది ఆ బుక్లు ఉన్నదే. ఎందుకు రాపిస్తారంటే గుర్తుండడానికి. ఏం చేయడానికి? నేను భూత వర్తమాన భవిష్యత్తును ఎరిగి ముందే మీకు అన్ని దయచేస్తున్నా కానీ మీరు దాన్ని గ్రహించట్లేదు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అయితే అనుకూలమైన సమయం, ఈ అనుకూలమైన సమయం ఏంటంటే నీవు రక్షింపబడిన సమయం. ఏది? నీవు బంధకముల నుండి, అక్కడ ఉంటుంది కిందికి వస్తే ఏమంటుంది? బయటికి వెల్లుడి అని బంధింపబడిన వారితోను. ఎవరితోని? నువ్వు ఏదైతే బంధకములో ఉన్నావో, ఏ బంధకములో నుండి బయటికి రావాలో. అర్థమైందా? చీకటిలో, ఏ చీకటిలో అయితే ఉన్నావో అక్కడ కింద ఉంటుంది. ఆ చీకటిలో నుండి ఎప్పుడైతే నువ్వు బయటికి రావాలి అని ఆ మొర దేవుణ్ణి మొర పెడుతున్నావో, ఆ మొరకు అనుకూలమైన సమయం నాడు నువ్వు రక్షింపబడ్డావు. హల్లెలూయా. నేను రక్షింపబడడానికి గల కారణం ఏంటంటే అనుకూల సమయమందు నీవు రక్షింపబడి ఉన్నావు. రక్షింపబడిన నిన్ను ఏం చేయమని చెప్తున్నాడు తెలుసా? చదవక కింద. బయలు వెల్లుడి నిన్ను కాపాడిన కానీ ఆ దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై. ఏందంట? దేశమును చక్కబెట్టి పాడైన శాశ్వతమును పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. ప్రజలకు నిబంధనగా నియమిస్తే అక్కడ పెట్టింది. ఏం చేసిండంట? నిన్నేం చేసిండు? ఊరికేనే ఉంచలే నిన్ను. గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, నమ్మకం చూడండి అందరు. ఊరికేనే నిన్ను ఉంచలా, కాపాడిండు. ఏం చేసిండు?
నీ దేశమును, నీ రాష్ట్రమును, నీ ఊరును, వింటున్నారా, నీ ఊరును చక్కబెట్టడానికి, నీ ప్రజలను, నీ బంధుమిత్రులను కాపాడడానికి నిన్నొక్క నిబంధనగా ఉంచిండంట. ఏం చేసిండు? ఒక నిబంధనగా నిన్ను ఉంచాడు. కానీ నీవేం చేస్తున్నావు తెలుసా? నీ దినములను నువ్వు లెక్కించట్లేదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే మన దినములను లెక్కించడం లేదు. దేవుడేమో నిన్ను రక్షించాడు, నిన్ను ఆ బంధకముల నుండి తీసుకొచ్చాడు, బయట పెట్టాడు. ఆ చీకటి ప్రభావంలో ఉండకుండా నిన్ను ప్రత్యేకించబడి నిన్ను ఆ సమయం అనే సమయం వచ్చింది. అవునా కదా? ఇప్పుడు ఇంతకుముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పానా లేదా? ఒక సమయం వచ్చినప్పుడే మనం దేని గురించి అయినా ఒక ఆలోచిస్తుంటాం. బాల్యంలో ఉన్నప్పుడు ఎవరు సరిగ్గా ఆలోచించారు, యవనంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది ఆలోచించారు. కొంతమంది ఆలోచించిన వాళ్ళు సక్సెస్ అయ్యి మంచిగా ముందుకెళ్తారు, వృద్ధాపంలో మంచిగా కూర్చొని తింటారు. అర్థమైందా? అర్థం కాలేదు అయిందా? బాల్యంలో ఉన్నప్పుడు ఏముండదు, గుర్తుపెట్టుకోండి. యవనంలో ఉన్నప్పుడు కొంతమంది యవనాన్ని చేసుకోవాలనుకొని ఎంజాయ్ చేసి ఇష్టానుసారంగా ఉండి వాళ్ళ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. కొద్దిమంది ఈ టైంలోనే కష్టపడాలని కష్టపడి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సక్సెస్ విషయంలో ఉంటారు. అయితే మనము గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారిని తెలుసుకొని ఆ బంధకములో నుండి బయటికి వచ్చిన కాంచెల్లి నువ్వేం చేస్తున్నావు? ఎవరికైనా నీ దినములు కొంచెముగా ఉన్నాయని నువ్వు అది గ్రహించట్లేదు. ఏం చేస్తలేదు? ఈ గ్రహింపులోనికి రాకుండా నిన్ను నియమించింది ఎవరికి ఏ విధంగా నియమించిండన్న ఆ నియమాలను తెలుసుకోకుండా, ఆ రక్షణ తెలుసుకోకుండా నువ్వేం చేస్తున్నావంటే నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు. అందుకని ఆనాడు కూడా చెప్పాడు, పాత నిబంధనలో ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇర్మియా రాసిన గ్రంథం ఒకసారి తీయండి. ఇర్మియా 31:34 చూడండి. ఒకసారి చూస్తాను నేను. పాత నిబంధన ఇజ్రాయిల్కి ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం. ఇర్మియా 31:34. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుదుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. ఏందంట? దేవుడు నిన్ను రక్షించిండు, అన్ని చేసిండు, కానీ నువ్వేం చేస్తావట? నీ పొరుగు వారికి బాగుపడడానికి నువ్వైతే ఉపదేశం చేయవు. వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు. నేను కూడా ఏం చేస్తున్నామంటే, ఈరోజు నాకు అదే దేవుడు చూపించాడు. ఇన్ని ఆటంకాలైనా కానీ, ఇన్ని ఆటంకాలైనా వచ్చినా కానీ ఏం చేసినావు అంటే, నువ్వైతే రక్షింపబడ్డావు కానీ నీ పొరుగు వారిని రక్షింపడానికి ఉపదేశం చేయట్లేదు. అన్ని చూస్తున్నావు, ప్రతిదీ నువ్వు చూస్తున్నావు, నీ కనులతో చూస్తున్నావు, నీ కనులారా చూస్తున్నావు, నీ చెవులారా వింటున్నావు, దేవుడు చేసిన కార్యములు కానీ ఏదైనా దాన్ని చూస్తున్నావు. కానీ ఆ చేసిన కార్యాన్ని, చూసిన కార్యాన్ని నీ పొరుగు వారికి నువ్వు చెప్పట్లేదు. ఏం చెప్పట్లేదు? ఎందుకు మనకు చెప్పడానికి మనకెక్కడ సమయం ఉంటుంది? ఈ సమయం చెప్పాలి అంటే ఈ దినములు ఎలాంటివో నీకు తెలియాలి. ఏం చేయాలా? సమయము చెప్పాలి అంటే ఈ దినములు ఎలాంటి అన్నది తెలియాలి. ఒకసారి కీర్తనలు 90వ అధ్యాయం 12వ వచనం చూసుకున్నాం. ఈ దినములు ఎలాంటివో మనం తెలుసుకోవాలి. చాలా మంది తెలియదు. 90:12 త్వరగా తీయాలి. త్వరగా నేను ముగిస్తా, ఎందుకంటే నేనే ఆలస్యంగా వచ్చాను కదా. జ్ఞాన హృదయము కలుగునట్లుగా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. చాలా అద్భుతం. ఏం చేయాలంట? జ్ఞాన హృదయం కలగజేయాలి. నా జనులు జ్ఞానము లేక, జ్ఞానము లేక నశించిపోతున్నారు. మళ్ళీ ఇంకా యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అంటారు, మీ వల్లనే కదా నా నామము దూషించబడుతున్నది. మీకు ఎందుకు దూషింపబడుతున్నది అంటే నీ దినములు ఏంటిదో నీకు తెలియట్లేదు. అర్థమైందా? అదే కీర్తన ఇంకొకటి 102 చూసుకుంటే 102:2 చూసుకుంటే ఒకటి ఉంటుంది, పొగ వంటిదట మన జీవితంలో. ఎలాంటి పొగ వంటి? ఒకసారి చూసుకున్నాం, ఒకసారి చదవండి 102.
ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి పొయ్యిలోనిది కాలిపోనట్లు నా ఎముకలు కాలిపోయున్నవి. చాలా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పెడదామా. దినములు ఎలాంటి అట? పొగ కొంతసేపు వస్తుంది. ఏమొస్తుంది? పొగ ఎంతసేపు వస్తుంది? కొద్దిసేపు వచ్చిన తర్వాత కనబడదు. పొయ్యిలో కర్ర పెడతాం. ఇప్పుడు అందరికి గ్యాస్లు వచ్చేసినాయి. ఇంతకుముందు కర్రలు పెట్టేది. అమ్మ వాళ్ళకి అందరికి తెలుసు, పెద్దవారికి తెలుసు. అర్థమన కదా. ఇక మా పిల్లలకంటే పొయ్యిలు అంటే ఎట్లుంటాయో తెలియదు మన పిల్లలకి. కానీ ఏంటంటే కర్ర పెట్టేది. కర్ర పెడుతుంటే అది కాలుకుంటా మొత్తం కాలుకుంటా పోతుంది. అవునా కదా. నా జీవితం కూడా అలాంటిదే. ఎలాంటిది? దీన్ని గ్రహించట్లేదు మనం. దీన్ని ఏం చేయట్లేదు? గ్రహింపు లేయట్లేదు. అందుకనే ఒక మహాభక్తుడు రాశాడు, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నిన్ను మిడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నిన్ను విడువడు. హల్లెలూయా హల్లెలూయా. నీ జీవితం ఎలాంటిది, నీ దినములు ఎలాంటిది అన్నది నువ్వు తెలుసుకోవట్లేదు. నీ జీవితము, నీ దినములు నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు సక్సెస్ అనే మార్గంలోకి ముందుకు వెళ్ళిపోతుంటావు. నువ్వు వెళ్ళిపోవట్లేదు, నువ్వు ముందుకు వెళ్ళిపోవట్లేదు అంటే నీ జీవితాన్ని గురించి నువ్వు తెలుసుకోవట్లేదు. హల్లెలూయా. నీవు చనిపోయిన తర్వాత నీ జీవితం ఏమిటో నువ్వు తెలుసుకున్న తర్వాత నీ గమ్యం ఏంటిదో కూడా తెలుసుకోవట్లేదు. అర్థమవుతుందా? ప్రభువుల వారు ముందుగానే మనకు ఆదికాండము 1:14 నుండి చూసుకుంటే 12 నుండి కానీ చూసుకుంటే ఏమంటుందంటే ఒక్కొక్క దినమున ఒక్కొక్క సమయాన్ని చేశాడు. అర్థమైందా? 1:14లో ఏమనుంటుందంటే సూర్యుడు, చంద్రుడిని, పెద్ద నక్షత్రము, చిన్న నక్షత్రములు చేశాడట. ఏం చేశాడు? ఒకటి పగలుగాను రాత్రిగాను దినం అక్కడ ఉంటుంది. చూడండి అక్కడ 14 లాస్ట్లో చూడండి. దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమైన జ్యోతులై ఉండునుగాకనియు పలికెను. చాలు, ఇక్కడ ఆపుదాం. ఓకేనా? ఏం చేట? దినములు సూచించుటకు. ఎందుకు దినములు సూచించవలసి వచ్చినది? దినములు ఎందుకు సూచించవలసి వచ్చినది? దినములు సూచించడానికి గల కారణం ఏమిటంటే, మంచిగా వినండి, గుర్తుపెట్టుకున్న నమ్మకాన్ని వినండి. ఈ దినములు జరుగుతున్న కొద్దీ నువ్వు దేవునికి దగ్గర అవుతూ ఉండాలి. ఏం చేయాలా? కొద్దిమంది రాగానే ఏం చేస్తారంటే, ముసలితనంలోకి వచ్చిన తర్వాత కొద్దిమంది ఏం చేస్తారంటే ఇదేమంటారు దీన్ని, మన ఆధ్యాత్మికంగా ఓకే అనస్తలేదు. హల్లెలూయా. అంటే దేవుని దగ్గర ఎక్కువ గడపడానికి ఏం చేస్తున్నానంటే, ఇక నాది అంతా అయిపోయింది అయ్యా, నా సంపాదించింది అంతా అయిపోయింది, నేను దేవుని మందిరంలో ఉంటా, లేకపోతే నేను అట్లా వెళ్ళి తీర్థయాత్రలు తిరిగేసి వస్తా, ఇక అయిపోయింది ఇక లాస్ట్ స్థానంలో నేను, లేకపోతే అక్కడనే ఉంటా. అర్థమైందా? ఇలాంటి వెనకట చాలా జరిగేది తెలుసా? వెనకట జరిగేది. ఎప్పుడన్నా విన్నావా? మన లచ్చవ ఎక్కువ ఎన్ని ఉంటుంది ఇట్లాంటి విన్నావా? మీ నాన్న వాళ్ళు కానీ మీ అమ్మ వాళ్ళు అట్లనే చెప్పేదా? ఏమని చెప్పేది? ముసలితరం వచ్చిన తర్వాత నేను అయితే అన్ని సంపాదించిన తర్వాత ఇక నా దినములన్నీ అయిపోయినాయి, ఇప్పుడు నేనేం చేయాలంటే ఒక దైవములో పెరగాలి, ఒక దైవత్వంలో ఉండాలి కనుక నేను ఇక్కడికి వెళ్ళి ఉంటాను, నేను ఇక్కడికి వెళ్తా అని ఎక్కువగా తిరుగుతుంటాను. కొంతమంది ఏంటంటే ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిన తర్వాత గుళ్ళు గోపురాలని ఎక్కువగా తిరుగుతున్నాను. ఎందుకు తిరుగుతాంటారు? అన్ని సంపాదించుకుని అయిపోయింది, ఈ సమయంలో నేను దేవునితో గడపాలి. వాళ్ళ ఉద్దేశం ఏమిటి? దేవునితో గడపాలి. అర్థమైందా? కానీ నేను ఏ విధంగా ఉంటున్నామంటే, ఆయన గురించి తెలుసుకొని, ఆ దినములు తెలుసుకొని, అన్ని తెలుసుకొని ఆయనతోని గడపడానికి మాత్రం ఇష్టపడట్లేదు. ఏం చేయట్లేదు? ఏదో ఒకటి పని, విస్తారమైన పని పెట్టుకుంటాం కానీ
దేవుని దగ్గరికి రావాలంటే చాలా కష్టమవుతుంది. ఎందుకు అంటే నీకు ఒక సమయాన్ని దేవుడిచ్చాడు. ఏ సమయంలో ఏది చేయాలనో ఆయన నీకు తెలుసు. ఆ సమయంలో నుండే నిన్ను తీసుకొచ్చాడు. అనుకూల సమయంలోకే తీసుకొచ్చాడు, వేరే సమయాన్ని తీసుకురాలి. ఇప్పుడు యెషయా 49:8 చదివాం కదా, అనుకూల సమయమున అన్నాడా లేదా? అనుకూల సమయంలో నీ మొర విన్నాడు అంటే ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే నిన్ను ఈ సమయంలో తీసుకురావాలి, ఇక్కడ పెట్టాలి అన్న విషయం ఆయనకు తెలుసు. ఎవరికి? దేవునికి తెలుసు. యేసుక్రీస్తు వారికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత నీవు ఏం చేయాలి మరి? ఎందుకు అనుకూల సమయంలో నిన్ను తీసుకొచ్చి పెట్టాడు అంటే నీ దినములు దగ్గర అవుతున్నాయి. హల్లెలూయా. ఏమవుతున్నాయి? రాను రాను పెరుగుతున్నాయా, తరుగుతున్నాయా? పిల్లవాడు పెద్దవాడవుతున్నాడు, పెద్దవాడు ముసలివాడు అవుతున్నాడు. కానీ ముసలివాడు మాత్రం పిల్లవాడు కాడు. అవుతాడా? ఏమో మీరు అవుతారేమో అనుకుంటున్నాను. అవునా కదా? అందుకనే ఈ దినములు ఏంటంటే పొగ వంటి, పొయ్యిలో పెట్టిన కట్టె వంటి గనుక నేను ఏం చేస్తున్నావు? నీకు అనుకూలమైన సమయం నాడు వచ్చింది అంటే నీలో కార్యం చేసే సమయం ఉన్నది. ఆ సమయాన్ని ఆయన రాసి పెట్టాడు. ప్రసంగికారుడు కూడా రాసి పెడుతుండ అంటాడు. ఏం చెప్తున్నాడు? ఏం రాసి పెట్టాడు? 3:1 ఉంటుంది. ప్రసంగి 3:1 ఉంటుంది. అంటే భూమి కింద, ఆకాశం కింద జరిగే ప్రతి విషయానికి సమయం ఉన్నది. ఒకసారి చదవండి, ఒక్కసారి చదవండి. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఆకాశం పైన ఉన్నది, కింద భూమి ఉన్నది. ఇక్కడ ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. ఈ సమయమును చాలక ఈ సమయమును ఏం చేయాలంటే నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు? ఈరోజు నేను వేసేకొచ్చాను. హల్లెలూయా. ఏ విధంగా నువ్వు ఉపయోగించుకుంటున్నావు? ఎట్లా ఉపయోగించుకుంటున్నావు తెలుసా? నీ ఉపయోగం ఎలా ఉన్నది తెలుసా? చెప్పనా నేను? నీ ఉపయోగం ఎలా ఉందో? కీర్తనలు 1వ అధ్యాయం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపవాసులు కూర్చోండి చోటును కూర్చుండక. అంటే నువ్వేం చెప్తావంటే నీ సహవాసమే అపవాసులు కూర్చున్న చోట, వేరే కాడ ఉండదు. గుర్తుపెట్టుకో. ఎక్కడ? నీది అక్కడనే. పోనీ నీ అనుకూల సమయం నువ్వు రక్షింపబడిన విషయాలు ఏమన్నా చెప్తావా? దేవునికి ఇర్మియాలో చదివినట్టుగా ఏమన్నా చెప్తావా అంటే నువ్వు చెప్పేది లేదు. అర్థమైందా? పోనీ ప్రార్థన చేస్తావా అంటే ప్రార్థన చేసేది చెప్పేది లేదు. అమ్మ మాట్లాడద్దు, అమ్మ మాట్లాడద్దు, ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, నమ్మకం చూడండి, ఇది చూడండి. అవుతుందా అంటే మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే అలాంటి సమయంలోనే ఉంటున్నారు. వాకింగ్ తర్వాత ఒక పక్కన హల్లెలూయా, ఒక 10 నిమిషాలు. హల్లెలూయా. అయితే ఏమంటున్నంటే యెహోవా గురించి మనం చెప్పడంలో చాలా విఫలమవుతున్నాం. ఈ దినములు మంచివి కాదు. ఏం కాదు? అస్సలు మంచివి కాదు. మీరు అనుకుంటున్నారు కానీ రాను రాను ఎంత వాక్యం దూరం అవుతుందో మీకు తెలియట్లేదు. ఈ రోజన్నా మీరు బైబిల్ పట్టుకొని మీరు చదువుతున్నారు, ఇంత స్వేచ్ఛగా వచ్చి మీరు దేవుని ఆరాధిస్తున్నారు. కానీ రాను రాను ఇది చాలా దూరం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా మట్టుకు చాలా మీటింగ్స్ క్యాన్సిల్ చేస్తుంది గవర్నమెంట్. అర్థమైందా? పెద్ద పెద్ద మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. చాలా మట్టుకు చేయనిస్తలేదు, రావట్లేదు. మీకు మీరు అనుకుంటున్నారు కానీ దేవుడు చాలామందిని, ఎవరిని ఆయనకు అనుకూలమైన వాళ్ళు ఎవరున్నారో వారిని కూడా దేవుడు తీసుకెళ్తున్నాడు. చాలామందిని తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలోనికి వాళ్ళని చూడడానికి ఇష్టపడతలేడు. చాలామంది పాస్టర్స్ కానీ లేదా మంచి మంచి విశ్వాసులు దేవుని మీద ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సమయం రాగానే దేవుడు తీసుకెళ్తున్నాడు కొద్దిమందిని. ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. మొన్న జోసెఫ్ పాస్టర్ అని చిన్న పాస్టర్ ఉంటాడు, ఉంటాడు. ఆయన ఆంధ్రలో నెంబర్ 1 సేవకుడు. ఆయన మీరు చెప్తారు కానీ ఆయనకు నేను పెద్ద ఫ్యాన్. నాకు మస్తు బాధ అనిపించింది తెలుసా. ఒక్కరి గురించి కూడా ఎప్పుడు కూడా ఆయన ఏంటంటే వేరే వాళ్ళని ఎప్పుడు ఎత్తి చెప్పాడు. వాక్యం చెప్తాడు, సరదాగా నవ్విస్తాడు. నవ్వించట్లా నెంబర్ 1. నేను అనుకున్నా నెక్స్ట్ ఇయర్ ఆయన తీసుకురావాలి ఇక్కడికి అనుకున్నా. నేను చాలా ప్రయత్నం అనుకున్నా. నేను నెక్స్ట్ ఇయర్ ఆయన తీసుకురావాలనుకున్నాను నేను ఇక్కడికి. నేను అనుకున్నా కానీ ఆయన అయిపోయినప్పుడు నాకు అనిపించింది దినములు హార్ట్ అటాక్ వచ్చింది. హల్లెలూయా. దినములు గుర్తుపెట్టుకోండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన దినములు పొగ వంటి,
పొయ్యిలో పెట్టిన కట్టె వంటి మన దినములు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏమి జరుగుతుందో తెలియదు. ఆనాడు ఇజ్రాయెల్ చేసిన తప్పు నేను చేయాలని కోరుకోవట్లేదు. దేవుడు చేసిన కార్యములు, దేవుడు చేసిన అద్భుతములు చాటమని చెప్తే వీళ్ళు చాటించట్లేదు. అర్థమవుతుందా? చెప్పట్లేదు, దాచిపెట్టుకుంటున్నారు. అందుకనే పేతురు కూడా యూదులకు మాత్రమే సువార్త చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన ఒక దర్శనాన్ని చూశాడు. కొర్నేలు ఇంటికి పోవడానికి ఆయనకు ఒక దర్శనాన్ని చూపించాడు. అక్కడ చతుర్పాద జంతువులన్నింటినీ చూపించాడు. అరే బాబు, నీకొక్కడికే కాదు రాబాయ్ సువార్త చెప్పేది, అందరికీ చెప్పాలన్న విషయాన్ని ఆయనకు తెలియపరిచాడు. ఎందుకంటే ఈ దినములు చాలా చెడ్డవి. ఈ దినములో ఆ పాపములో పడిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఒక ఆత్మ నరకములో పడడం ఆయనకి ఇష్టం లేదు. కనుక ఈ దినములను నువ్వు గుర్తు చేసుకొని, ఈ దినములను నువ్వు జ్ఞాపకం చేసుకొని, ఆయన చేసిన దినములు. అందుకని అక్కడ ఆదికాండంలో మొదట ఏంటంటే, నువ్వు సూర్యుని చూడగానే ఉదయాన ఆయన దినము అవుతున్నది స్టార్ట్ అవుతుంది, చంద్రుని చూడగానే దినము పూర్తి అవుతుంది. ఈరోజు మరి ఈరోజు నువ్వేం చేసావు? ఈరోజు నీ గమ్యం ఏమిటి? నీ తినడానికే నువ్వు చూసుకున్నావా? దేవుని గురించి ఏమైనా చేసావా? కనీసానికి ప్రార్థన చేసావా? గుర్తుపెట్టుకోండి. ఒక సేవకుడు నాకు చెప్పాడు, ఒక రోజుకు 2 గంటలన్నర దేవునికి సమయం ఇవ్వాలంట. ఎన్ని గంటలు? ఒక రోజు. సాధ్యమేనా? ఆయన లెక్కేసి మరీ చెప్పాడు. లెక్క చెప్పాలనా? గంటకు 60 నిమిషాలు, 100కు 10 రూపాయలు మనం దశంభాగం ఇస్తాం. అవునా కదా? 60 నిమిషాలు అనంటే ఎంత? 5 నిమిషాలన్నర తీయాలి. అట్లయితే దేవునికి అంటే గంటకు 5 నిమిషాలు దేవునికి తీయాలి. మామూలుగా ఓవరాల్గా చూసుకున్నా కానీ. అవునా కదా? గంటకు 5 నిమిషాలు దేవునికి ఇవ్వాలి. ఇట్లా లెక్కేం చెప్పాడు. ఇక ఇంకొక మాట మాట్లాడలే, నేనే మాట్లాడలే. ఆయన లెక్కేస్తే, ఆయన లెక్కలైతే ఇంకొక మాట మాట్లాడలే. అర్థమైందా? అయితే ఎందుకు ఆ మాట చెప్పాడంటే, బ్రదర్ చెప్తున్నాడు, బ్రదర్ సమయం లేదు. సమయం ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు, సమయం లేదు, సమయం లేదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. నేను అన్నాను, 2000 సంవత్సరాల నుండి వింటానని నీ మాట. బుక్లో చదువుతున్నా, ఏం చదువుతున్నా. ఇప్పుడు 2025 వచ్చింది, 2025 వచ్చింది, కానీ ఆయన రావట్లేదు. వస్తున్నాడా? కానీ సమయం అయితే లేదు. చెప్పడము అదే ఉన్నది, బైబిల్ చెప్పడం కూడా అదే ఉన్నది. ఏం చెప్పడం? బైబిల్ అదే చెప్తున్నది, మనం అదే చెప్తున్నాం, అన్నీ చెప్తున్నాయి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అందుకనే కీర్తనకారుడు ముందుగా స్టార్ట్ చేసినప్పుడే యెషయా గ్రంథాన్ని కీర్తన చదివితే మనకు చాలా జ్ఞానం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చదువుతుంటే, కీర్తనకారుడు స్టార్ట్ చేయగానే ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చాలా మంది దినములో ఏం చేస్తున్నారంటే, ఈ దినములను దుష్టుల ఆలోచన చొప్పున నడవడానికే ఇష్టపడుతున్నారు, కానీ దేవునితో ఉండడానికి ఇష్టపడట్లేదు. మార్కు సువార్త 16-15లో సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడని లేఖనం చెప్తుండ. అంటే చదవకండి, నేను చెప్తున్నా, లేఖనములు చెప్తున్నాయి. యేసుక్రీస్తు వారు కూడా వచ్చి సువార్తను ప్రకటించడంలోనే చెప్తున్నాడు. కానీ ఆ సువార్త చెప్పడం ఏమో కానీ మనకు విషయము మనకే తెలియట్లేదు. ముందుగాల ఏం తెలియట్లేదు? నీ విషయం కూడా నీకు తెలియట్లేదు. అందుకనే కీర్తనగారుడు ఏమంటున్నాడు అంటే, కీర్తన చెప్తుండు, ఇక్కడ సొలొమోన్ చెప్తున్నాడు. దేవుడు అంతకంటే ముందుగానే దేవుడు చెప్పాడు దినములు లెక్కించమని. ఆది కాండంలోనే దినముల గురించి చెప్పాడు, సంవత్సరముల గురించి చెప్పాడు. అయితే ఎందుకు వీటిని మరలా 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 గుర్తు చేస్తున్నాడు అంటే, ఈ దినమున నీవు నేను ఏం చేస్తున్నాను, ఎవరి ఆలోచన చొప్పున నడుస్తున్నాము. అర్థమైందా? దేవుడేమో చెప్తున్నాడు. 1-2 కీర్తనలో ఒకటి ఏమన్నాను, 1-2 చదవండి సిస్టర్ ఒకసారి. 1 కీర్తనలో 1-2 చదవండి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, దివారాత్రములు ఉన్నదా లేదా అక్కడ? ఒక్కసారి చూడండి. నోటి కాదు, బైబిల్లో ఉన్నదా లేదా చూసి చెప్దాం. అందరికి నోటెడ్ ఎక్కువ అయిపోయింది. కూర్చుండాక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు. ఓకే, హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రము. ఎవరి ధర్మశాస్త్రము? దేవుని ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ. ఇప్పుడు కొర్నేలు ఉన్నాడు. కొర్నేలు లేవగానే అక్కడ ఏం పోతాడు? మేకలను పట్టుకొని అటు వెళ్తాడు. మరి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అన్న విషయం ఎవరికైనా తెలుసా? ఆయనకు తెలుసు, దేవునికి తెలుసు.
పోనీ కాలక్షేపణ చేస్తున్నాడు, వట్టిగానే వాటితో కాలక్షేపణ చేస్తున్నాడు అంటే దేవునికి దూరం అవుతున్నాడు అన్నాడు. పోనీ దేవుని వాక్యాన్ని నెమరు వేస్తున్నాడంటే దేవునికి దగ్గర అవుతున్నాడని గుర్తు. వెరీ సింపుల్. ప్రతి మనిషి కూడా అంతే, పని చేసుకుంటూ కూడా దేవుణ్ణి మనము ఆధ్యాత్మికంగా ఉంటే, దేవునితో మన సహవాసంలో ఉంటే దేవునికి దగ్గర అవుతున్నాడు. పని చేసుకోమని దేవుడు చెప్పాడు. ఏమన్నా పనివాడు జీతానికి పాత్రుడు మత్తయి సువార్తలో ఉంటుంది. పని చేసుకోవాలా, పని చేసుకుంటూ నువ్వు దేవునికి దగ్గర అవ్వాలా. ఆ పనిలో దేవునికి మహిమ రావాలి. ఎందుకు? ఈ సృష్టిని అంతా సృష్టించిన ఈ సృష్టిలో ఏదైనా మనం చేయడానికి ఈ సృష్టి ద్వారా కూడా నిన్ను నన్ను సృష్టించిన నీ ద్వారా నా ద్వారా కూడా ఆయనకు మహిమ రావాలి. ఎవరికి రావాలా? మరి వస్తుందా వస్తలేదా అన్న విషయం తెలుసుకోవాలి. అందుకని ఎఫెసీలో 5:16 ఒక మాట ఉంటుంది, దినములు చెడ్డవి గనక. ఏం గనక? దినములు చెడ్డవి గనుక. వింటున్నావా సుధాకర్? వింటున్నావా? నువ్వు ఒక పని చేయి, మంచి చెప్తాను. ఒక 4 రోజులు ఫాస్టింగ్ ఉండు, 4 రోజులు ఉపవాసం ఉండు, ఒకటే పూట తిను. నేను చెప్తున్నా మాట అలా గుర్తుపెట్టుకో. దినములు చెడ్డవి గనుక. ఏం గనుక? దినములు అన్నాడా లేదా రోజులు అన్నాడా? దినములు, రోజులు చెడ్డవి గనుక సమయమును పోనీయక. సమయం ఎప్పుడు ఉంటుంది మరి? ఆయనకంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పిన, ఆయనకు అక్కడికి పోగానే సమయం దొరికింది. ఎవరికి? కొర్నేలకు. నీవు పనికి వెళ్ళగానే సమయం దొరికినది. అర్థమైందా? పని చేస్తూనే ఉన్నావు, నీ నోరేం చేస్తుంది? అర్థమవుతుందా? నేనేం చేస్తా? డ్రైవింగ్ చేస్తూనే ఉంటా, నా నోరేం చేస్తుంది? వాళ్ళు అంటారు, ఏం మాట్లాడుకుంటానా ఓకే నోట్లు అంటారు. నన్ను ఏం మాట్లాడుతున్నా నోట్లో ఎవరైనా చూస్తే పిచ్చోడు అనుకుంటారు నేను అంటారు. ఏమంటారు? చాలామంది అన్నారు నన్ను, ఏ పిచ్చోళ్ళలాగా మాట్లాడుకుంటా, నీకేమైనా పిచ్చి లేచిందా, ఏమన్నా నీకేమన్నా ఎప్పుడన్నా మెంటల్ లేచిందా అంటారు. నన్ను తెలియదు. దేవుని జ్ఞానం వాళ్ళకి వెర్రితనము, అవునా కదా? వెర్రితనంగా కనబడుతుంది. కానీ నీకు నాకు వెర్రితనం కాదు కదా. మరి నువ్వేం చేయాలా? నువ్వేం చేయాలా? వచ్చి చర్చిలోకి వచ్చి పడుకోవాలనా? అర్థమైందా? ఇట్లా మంచి ఆరాంసే ప్రభాకరంలా ఇట్లా కూర్చొని ఇట్లా అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏమంటున్నారంటే, దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయము మళ్ళీ రాదు. ఈ ఆదివారం ఏమో వస్తుందా? మళ్ళీ వస్తుందా? ఈ రోజు మళ్ళీ వస్తుందా? ఈ సమయం వస్తుందా? మరి ఈ సమయము పోనీయక, ఏం చేయక, ఇదే సమయాన్ని నువ్వు పోనీయక నువ్వు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నావు? దేవుడు ఈ రోజు అడుగుతున్నాడు, నేను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14 నుండి చదువుకున్నాం. ఇక లాస్ట్ ఈ విషయాన్ని చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను. చదవండి 4వ అధ్యాయం యాకోబు 4:14. యాకోబు 4:14. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, కొద్దిసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకోవాలి. పెట్టుకోండి. నీ జీవితము కొంతసేపు కనబడి, ఇంతమందిగా పాడబడిన, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది జీవితం. అవునా కదా? కాబట్టి అక్కడ ఏం చదువుతున్నాడు? అక్కడ కింద ఏమన్నది? కాబట్టి 15. కాబట్టి మేలైనది చేయునది ఎరిగి ఏమట? అలాగు చేయని వానికి మేలేంటిదో తెలుసు. ఆ మేలు ఏదో నువ్వు చేయకపోతే ఏంట నాన్న, అర్థమైందని చెప్పేది?
మరి సీరియస్గా వస్తుంది అర్థమవుతుందా లేదా? హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. ఏమో మరి కొడతావా అయింది మరి మా అయ్య లేట్గా వచ్చి ఇంకా కొంచెం లేట్గా చెప్తున్నాడు అని అనిపిస్తుందేమో. అర్థమైందా? మేలైనది ఏమిటి? యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే పరలోక రాజ్యం పోతాం, పాప క్షమాపణలో పోతే జరుగుతుంది అన్న ఈ మేలైన విషయాన్ని నువ్వు ఎరిగి అలా చేయని వానికి పాపం కలుగుతాడా మోక్షం కలుగుతాడా? దాని కిందికి రండి అక్క, ఇంకా కింద చదువు త్వరగా ముగిస్తా. అక్క 16 చదువు, 16 4:16. ఇప్పుడైతే అబ్బా ఏం చెప్తున్నావు అంట? మీ డంబములయందు అతిశయపడుతున్నారు, అది చెడ్డది. ఎందుకంటే నాకు వాక్యం తెలుసు, నాకు అన్ని తెలుసు, నేను 20 ఏళ్ళగా విన్నా, నేను 10 ఏళ్ళుగా విన్నా, నేను రక్షింపబడ్డా, నేను అక్కడికి వెళ్తున్నా ఇక్కడికి వెళ్తున్నా, ఆ పాస్టర్ చెప్పిండు ఈ పాస్టర్ చెప్పిండు, ఇవన్నీ తెలుసు, నేనన్నాను అతిశయపడుతున్నావు, అది చెడ్డది. ఏంటంటే అది చెడ్డది. బైబిల్ చెప్తున్నా, నేను చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. నాకే తెలుసు, నాకే అన్ని తెలుసు, నేను మాత్రమే చేయగలుగుతా. ఇది ఇయ్యలేరా? ఒకరు సామెత అంటారు, ఒకటి అన్న నువ్వు కాకపోతే నీ బాబా చేస్తారా బాబు అన్నాడు. అన్నారా అన్న? ఇది ఎప్పుడు విన్నారా? ఏం లేదా అంటారా? అనలేదు. మాట విన్నారా? ఏం లేదా? ఏక్ న్యాయతో ఏక్ అంటారు హిందీలో. అయితే ఏమంటారు? ఏక్ న్యాయతో ఏక్, ఒకటి కాకపోతే ఒకటి. ఈ గర్వమైనది మనది, ఈ గర్వమైనది మనలో ఉన్నది, అది అట చెడ్డది. అట ఏమైంటది? అది చెడ్డది. ఆ చెడ్డ స్వభావాన్ని నువ్వు తీసేసుకోవాలని అందుకని ఆ ముందర చెప్తున్నాడు, దినములు చెడ్డవి గనుక. అందుకని ఆ దినములు చెడ్డవి గనుక సద్వినియోగం చేసుకో. ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. ఈ సమయము పోతే మళ్ళీ రాదు. చదవక కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకో, కాబట్టి మేలైనది చెయ్యనెరిగి, అంటే ఏదో మంచిదో ఏది చెడ్డదో చెయ్యాలని ఎరిగి, అది తెలిసి అలాగు చేయకపోతే, మేలైన విషయము దేవుని గురించి తెలుసుకొని అది నువ్వు ఆ విషయంలో చేయకపోతే నీకు పాపం కలుగుతుందని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఇప్పటి నుండి గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నువ్వు ఏ సమయానికి ఏం చేస్తున్నావు, నీకు సమయానుకూలంగా కావాలి, నీకు సమయం తెలియాలంటే నిర్గమకాండం 20:8 నుండి నువ్వు చదివితే నీకు తెలిసిపోతుంది. అక్కడ ఏ దినమున ఏది చేయాలి అని అక్కడ రాసి పెట్టినాడు దేవుడు. ఏం చేసి పెట్టినాడు? ఏ దినమున ఏం చేయాలి, 6 దినములు ఏం చేయాలి, 7వ దినం నువ్వేం చేయాలా ఒకసారి చూద్దామా? ఇది ఒక్క మాట చదువుతా, దాన్ని వివరించాను కానీ చెప్తా. ఈ నిర్గమకాండం 20:8 నుండి చదవ. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఉంచుటకు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ పోతే చాలు ఆపు. పరిశుద్ధంగా ఉండమంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాక్యం చెప్తాడని నిద్ర వస్తుంది. ఏమంటారు? పరిశుద్ధంగా ఉండమంటే మరి ఇది కూడా గుర్తుండకపోతే ఎట్లా? మరి నీకు అన్ని తెలుసు, నీకు నీవే అతిశయపడితే ఎట్లా? నీకు నువ్వే గర్వపడితే ఎట్లా? ఆచరించాలి రావాలన్న విషయం తెలియకుండా ఇంటికి వెనక చదువుకోండి. మళ్ళీ దాని గురించి వివరిస్తా తెలుస్తుంది కనుక. దినములు చెడ్డవి కనుక గుర్తుపెట్టుకోండి. ఈ మాట నేను ఈ దినముల గురించి, ఈ వాక్యం గురించి ఎందుకు చెప్తున్నానో చాలా గుర్తుపెట్టుకోండి. దినములు చెడ్డవి గనక సమయము పోనీయక సద్వినియోగం చేసుకోండి. మేలైనది ఏదో ఎరిగి నువ్వు అలా చేయకపోతే అది పాపం అని బైబిల్ చెప్తున్నది. ఏం చెప్తున్నది? పాస్టర్ చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు. అర్థమైందా? కిరణ్ చెప్పట్లేదు. హల్లెలూయా. ఏం చెప్తుంది? వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తుంది. మేలైనది ఏదో తెలిసి కూడా నీవు ఆ మేలైన విషయాన్ని నువ్వు ఇతరులకు పంచకపోతే అది కూడా పాపమే. హల్లెలూయా. అది కూడా పాపమే కనుక ఈ సమయంలో నువ్వు పోగొట్టుకుంటున్నావు, ఏం సమయాన్ని పోగొట్టుకుంటున్నావు, ఏ విధంగా పోగొట్టుకుంటున్నావు, నువ్వు అజ్ఞానుల వలె ఉంటున్నావా, జ్ఞానుల వలె ఉంటున్నావా అన్న విషయాన్ని నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి పరీక్షించుకో. ఈ దినాన్ని నేను పోగొట్టుకొని అజ్ఞానం వల్లనే ఉన్నాను ఇన్ని రోజులు, ఇప్పటి నుండి నేను పోగొట్టుకోను, నేను ఏం చేసుకోను, సమయాన్ని పోగొట్టుకున్నాను. మనం ఇప్పటి నుండి మనం చేసుకున్నాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ మౌనిక సిస్టర్ ప్రార్థనలు నడిపిస్తాను.